మాట్లాడడానికి వచ్చాము. మీ పేరండి? కృష్ణవేణి. కృష్ణవేణి గారు, బిగ్ బాస్ 9 చూస్తున్నారా? సో ఈసారి ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు మీరు? మై గెస్ కళ్యాణ్ పడాలా. ఎందుకోసమని? అంటే ఏం నచ్చినాయి మీకు ఆయన? ఏమో ఆ పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి, విన్ అవుతాడు అనేసి తెలుస్తుంది యాక్చువల్లీ గేమ్స్ పరంగా. కానీ టాప్ 3లో ఎవరు ఉంటారు? తనుజ, ఇమాన్యుయల్ షూర్. సో ఈ వీక్లో ఎలిమినేట్ ఎవరైతారు అనుకుంటున్నారు? మై గెస్ సుమన్ శెట్టి. దట్స్ ఇట్. సుమన్ శెట్టి ఎందుకు? బాగానే ఎంటర్టైన్ చేస్తున్నారు కదా. మీరు అనుకుంటున్నారు మేబీ ఓటింగ్ పరంగా ఉంటుంది కానీ ఏం చెప్తాం అన్నా. సో ఈ వీక్లో ఏం ట్విస్ట్ ఏం వస్తుంది అనుకుంటున్నారు? లాస్ట్ టైం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తీసుకున్నారు అట్లా. సో మళ్ళీ సీజన్ అయిపోయింది, ఇంకా వైల్డ్ కార్డ్. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఈ వీక్లో ఎటువంటి ట్విస్ట్ ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? ట్విస్ట్ అంటే ఏం లేదు, యాజ్ టీజ్ టాప్ 5కి ఏదైతే ఏవి ఉందో ఆ ఏవి చూపిస్తారు అంతే. మా అంటే నాకు తెలిసి ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుండొచ్చు, మిడ్ వీక్ ఎవరైనా ఎలిమినేట్ అవుతుండొచ్చు. సో ఇప్పటివరకు చూసిన అందరు ప్లేబ్యాక్లో ఎవరిది బాగా నచ్చింది, మీకు కనెక్ట్ అయింది? బేసికల్లీ యాక్చువల్లీ శ్రీజ మిడ్ వీక్లో వెళ్ళిపోయింది కాబట్టి అది ఫేర్ ఎలిమినేషన్ అనేసి కాదు, మేబీ అన్ఫేర్ ఎలిమినేషన్ కూడా కాదు, ఎందుకంటే ఆల్రెడీ మళ్ళీ ఎంటర్ అయింది. గేమ్స్ అది లేక పోయింది అంతే. లాస్ట్ టైం రీతు చౌదరి ఎలిమినేషన్, దాన్ని ఎలా చూస్తారు మీరు? రీతు కూడా సేమ్ అంతే, తను కూడా ఆడింది గేమ్స్, బాగా ఆడింది. ఓటింగ్ ప్రకారం తను లీస్ట్లో ఉంది కాబట్టి ఎలిమినేట్ అయిందని నా గెస్. కానీ ఏమో మేబీ పాలిటిక్స్. సో ఎవరు అండర్ రేటెడ్ ప్లేయరు, ఓవర్ రేటెడ్ ప్లేయర్? డెమాన్ పవన్. ఎస్, ఎందుకంటే డెమాన్ కూడా చాలా ఆడుతాడు యాక్చువల్లీ గేమ్స్. మనం డెమాన్ పవన్ చూసాం కదా, దాంట్లో అండర్ రేటెడ్ ఎందుకంటే ఎవరైతే యాక్చువల్ అన్ని వర్క్ చేస్తాడు డెమాన్ పవన్, కానీ టాప్ ఎవరు లైక్ అందరూ జనాలు అది చూడరు కదా, గేమ్స్ చూస్తారు అన్ని అవి చూస్తారు కాబట్టి. సో డెమాన్ పవన్ అండర్ రేటెడ్. ఓవర్ రేటెడ్ వచ్చేసి సంజన అనుకుంటున్నాను అంతే. సో అన్ని సీజన్లతో పోల్చుకుంటే ఈ సీజన్లో మీకంటే ఎలా అనిపించినాయి గేమ్స్ కానీ అవన్నీ కూడా ఎలా అనిపించినాయి? గేమ్స్ పరంగా అంటే ఏం బాగా ఏవైతే సీజన్స్కి ఉన్నాయో ఆ సీజన్లో ఉన్న మజా ఈ సీజన్లో లేదు. బేసికలీ గేమ్స్ పరంగా కానీ లైక్ థ్రిల్ కానీ కంటెంట్ కానీ ఇమాన్యుయల్ ఒకటి ఇస్తున్నారు కొంతమంది కూడా, అట్లా అని కాదు కానీ అట్లా. అవుట్ ఆఫ్ 10 అంటే ఎన్ని మార్క్స్ ఇస్తారు ఈ సీజన్? అవుట్ ఆఫ్ 10 అంటే 8 ఇవ్వచ్చు. ఎవరు బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు? కోర్స్ ఇమాన్యుయల్ బేసికలీ మనకు తెలిసిపోతుంది, ఎంటర్టైనర్ అతను. సో ఎంటర్టైనర్ అతనే ఇస్తున్నాడు కాబట్టి అతని నుంచి అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. బిగ్ బాస్ 9 చూస్తున్నారా, సీజన్ 9? సో ఈసారి ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? లేడీ బాగా ఆడుతుంది కదా, తను విన్ అవుతుందేమో అనుకుంటున్నాను. ఎవరు? తనూజనా? లేడీనా? లేడీ తనుజ విన్ అవుతుందని అనుకుంటున్నాను. బాగా గేమ్ ప్లేయింగ్గా ఆడుతుంది, స్ట్రాంగ్గా ఉంటుంది లేడీ. ఈసారి ఎవరు ఇప్పుడు ఈ వీక్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు మీ అభిప్రాయం ప్రకారం? జబర్దస్త్ అతను ఉంటాడు కదా, ఇమాన్యుయల్ ఎంటర్టైన్ చేస్తున్నాడు కదా, ఎందుకు అనిపిస్తుంది? తనకంటే లేడీ బాగా ఎంటర్టైన్ చేస్తుంది, స్ట్రాంగ్గా ఉంటుంది అని అనుకుంటున్నాను. సో ఎవరు ఓవర్ రేటెడ్ ప్లేయరు, అండర్ రేటెడ్ ప్లేయర్ మీ దృష్టిలో? ఓవర్ రేటెడ్ ప్లేయర్ ఇమాన్యుయల్ ఓవర్ రేటెడ్ అనుకుంటున్నాను. అండర్ రేటెడ్ తనుజ అనుకుంటున్నాను. సో అన్ని సీజన్తో పోల్చుకుంటే ఈ సీజన్ గేమ్స్ మీకు ఎలా అనిపించింది? కొద్దిగా సీజన్ వైజ్ డిఫరెంట్ ఉంటుంది, కాన్సెప్ట్ కొత్తగా ఎలివేట్ చేస్తున్నారు అంతే. సో అవుట్ ఆఫ్ 10 అంటే ఎన్ని మార్క్స్ ఇస్తారు ఈ సీజన్కి? ఏ సీజన్ అయినా అవుట్ ఆఫ్ 8 ఇవ్వచ్చు. ఏ సీజన్కి అయినా సీజన్కి డిఫరెన్స్ ఉంటుంది, అన్నీ ఒకటే కాన్సెప్ట్ ఉండదు, డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ. మీ పేరండి? సౌమ్య. బిగ్ బాస్ చూస్తున్నారా? బిగ్ బాస్ 9 సీజన్. సో ఈసారి టాప్ 5లో ఎవరు ఉండబోతున్నారు? ఇమానియల్. సో ఎవరు ట్రోఫీ గెలుస్తా అంటున్నారు? ఇమానియల్. సో ఇప్పుడున్న బిగ్ బాస్లో
అంటే ఈ ఇంతకుముందు చూసిన సీజన్లలో దీనికి ఎన్ని మార్క్స్ ఇస్తారు? లాస్ట్ సీజనే బాగుంది అనుకుంటున్నా. ఈ సీజన్లో ఏం బాగలేకపోవడానికి కారణం ఏంటి? అంటే కొంచెం బోరింగ్గా ఉంది అంతే. అంతే. ఓవర్ రేటెడ్ ప్లేయర్ ఎవరు, అండర్ రేటెడ్ ప్లేయర్ ఎవరు బిగ్ బాస్లో? ఓవర్ అంటే ఈ మనీయలే, ఇక బోరింగ్ అంటే ఇక వేరే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీకు నచ్చిన లవ్ ట్రాక్ ఇప్పుడున్న వాళ్ళు తనుజ ఎలా చూస్తారు వాళ్ళ బాండింగ్ మీరు? బాగానే ఉంటుంది సపోర్టింగ్గా. సో ఈసారి ఏమంటారంటే ఈసారి లేడీ విన్నర్ గెలిస్తే బాగుంటుంది అనే ఉద్దేశం ఉంది. తనుజ అని అనుకుంటున్నాను. ఈసారి లాస్ట్ టైము తిను ఎలిమినేట్ అయ్యారు కదా రీతు చౌదరి. సో ఆ ఎలిమినేషన్ మీరు ఎలా చూస్తారు? ఫెయిర్ ఎలిమినేషనా అన్ఫెయిరా? ఫేరేగానే ఉంది. లాస్ట్గా మీకు బిగ్ బాస్లో టాస్క్లు ఉన్నాయి కదా, ఏ టాస్క్ నచ్చింది? ఓ, అసలు ఏ టాస్క్ నచ్చలేదా? థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ.